అండి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చిమిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిరపకాయలను అయితే కడిగి శుభ్రం చేసుకోవాలి. ఎండుకారం, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, కరివేపాకు, అలాగే ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, నూనె. ముందుగా బాండి పెట్టి పల్లీలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు వేగాక నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని నిలువుగా చీలికర్రలు అయినా చేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. దీనికి 2 ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కూరలో మనం ముందుగా చెప్పుకున్నట్టు పల్లీలు, నువ్వులు బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకుని ఇందులో ఆవాలు, జీలకర్ర, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపట్లాడాక మనం కూర ముక్కల్ని వేసుకోవాలండి, పచ్చిమిర్చి ముక్కల్ని. ఈ వేగే లోపల మన పక్కన పౌడర్ని కూడా తయారు చేసుకోవాలి, గ్రేవీ పౌడర్ని. ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిపోయండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసి మగ్గనివ్వాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా రెడీగా పెట్టుకోవాలండి, మన కూరకు సరిపడే చింతపండు గుజ్జును కూడా. ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి కూర. అన్ని పదార్థాలు రెడీ పెట్టుకోవడమే మనకి లేటు. అవన్నీ రెడీగా ఉన్నాయంటే కూర 10 నిమిషాల్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. చపాతీకి, రైస్కి, బిర్యానీకి చాలా బాగుంటుంది కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే మన కూర తొందరగా మగ్గుతుంది. ఇలా మగ్గిన దాంట్లో మన గ్రేవీ పౌడర్ వేసుకుని, మనకు కావాలనుకుంటే బాగా గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం నీరు యాడ్ చేసుకోవడమే. నేనైతే వద్దనుకుని మాత్రం వాటర్ మాత్రమే యాడ్ చేశాను. చూసారు కదా, కూర మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మన గ్రేవీ పౌడర్ని, అంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇది వేసుకుని, ఎండుకారం కూడా కలిపి వేసుకుని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకుని తీసేసుకోవాలండి. మన బాండీలో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగో